గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ కమిటీ మెంబర్ చింతపల్లి వెంకటరమణ మరియు వారితో పాటు బ్రాహ్మణ కుటుంబాలు అలానే వెస్ట్ కి సంబంధించిన మహిళా నాయకురాలు మీనాక్షి విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి విడుదల రజని పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మెచ్చి నచ్చి వారి మీద ఉన్న నమ్మకంతో పార్టీలో చేరడం చాలా సంతోషకరమని తెలియజేశారు. అలాగే మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ఎంతో మేలు జరుగుతుందని, వారికి అందించే సంక్షేమ పథకాల ద్వారా బ్రాహ్మణులకు కూడా ఆర్థికంగా సహాయపడుతున్నాయని తెలియజేశారు. చింతపల్లి అనురాధ గారు ముప్పాల రాజలక్ష్మి గారు నల్లజన వాటికి సంబంధించినటువంటి వారు, చింతపల్లి వెంకటరమణ గారితో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వారు, శ్రీస్లా నారాయణ గారు. మన ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో అన్ని లబ్ధిదారులు. ఉదయ్ కుమార్ ఈరోజు టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి, అలాగే టీడీపీ గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతపల్లి వెంకటరమణారావు గారు అన్నగారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషమైనటువంటి విషయం. వారితో పాటు వాళ్ళు బ్రాహ్మణులందరూ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటము, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకము, ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీతో ఈరోజు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అలాగే టీడీపీ గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి మహిళా కార్యదర్శి అయినటువంటి మీనాక్షి గారు కూడా మరి మన పార్టీలోకి రావడం జరిగింది. ఒకవైపున మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తన 5 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే సామాజిక న్యాయం ఏ విధంగా ఈ రాష్ట్రంలో అమలు చేశారు, అలాగే అగ్రకులాలకు సంబంధించినటువంటి పేదలకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఏ విధమైనటువంటి న్యాయం చేశారో మనమంతా చూసాం. అలాగే మరి బ్రాహ్మణులకు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలో జగనన్న బ్రాహ్మణులకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళని గౌరవించారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మనం చూసినట్టయితే ఈరోజు ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కింద మరి అర్చకులందరూ కూడా నెలకు 5,000 ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే గతంలో మనం చూసాము టీడీపీ హయాంలో విజయవాడలో ఏదైతే విగ్రహాలు ధ్వంసం చేశారో మరి అలాంటి వాటిని అన్నీ కూడా మళ్ళా పునరుద్ధరిస్తూ మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం ఏ విధంగా కూడా చర్యలు తీసుకుందో మీ అందరికీ కూడా తెలుసు. అంటే అటు గుళ్ళు కావచ్చు, అటు ఆలయాలకు సంబంధించి కావచ్చు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మరి చొరవ చూపి మరి వారి భద్రత కోసము, వారి యొక్క బాగోగుల కోసము, వారి యొక్క ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా మరి అడుగులు వేసినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈ రోజున వారి
అడుగుజాడల్లో నడిచేందుకు కూడా ఆవిడతో ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని మరి ఈరోజు చింతపల్లి వెంకటరమణారావు గారు వారి యొక్క మాటల్లో తెలియపరచడం చాలా సంతోషం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కోన రఘుపతి గారిని మరి డిప్యూటీ స్పీకర్ని చేసినటువంటి ఘనత జగనన్నకే దక్కుతుంది. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇలా మనం చూసుకున్నట్టయితే మల్లాది విష్ణు గారికి కావచ్చు, ఇలా ఎవరికైనా కూడా ఒక గొప్ప గొప్ప అవకాశాలు ఇవ్వాలన్నా బ్రాహ్మణుల్ని గౌరవించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది, నాయకుడు జగనన్న ముందున్నాడు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు చేరిన వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళందరినీ కూడా సుస్వాగతం తెలుపుతూ వాళ్ళందరము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కలిసిమెలిసి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయానికి మేమంతా కూడా కష్టపడి అడుగులు ముందుకు వేస్తామని తెలియజేస్తూ బ్రాహ్మణులను మోసం చేసిందని మరోసారి నిరూపించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల పట్ల నిలబడ్డాడు, బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చారు. మరి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులను ఏ విధంగా మోసం చేశాడు, బ్రాహ్మణులు ఏ విధంగా అవమానించాడు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మీరు చూశారు నిన్న కూడా తనలో ప్రజాసేవ చేసేటువంటి గుణాలు లక్షణాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వారికి కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళతో ప్రజలకు మంచి చేయించేటువంటి ఒక గొప్ప ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మీరు వాళ్ళు చెప్పినటువంటి మాటలు పెద్దగా మీరు పరిగణనలోకి తీసుకుంటారు. సభను చేసిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను గుంటూరు నగర టీడీపీ ఉపాధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యుడిగా ఉండి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మన మంత్రి గారు విడదల రజనీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందనే భావంతో, పేదలకు సేవ జరుగుతుందనే భావంతో, పేదల పక్షపాతిగా పేదల ప్రభుత్వం అనే నమ్మకంతో నేను వైసీపీలో చేరుకున్నాను. చంద్రబాబు గారు 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదండి. బ్రాహ్మణులు లేని గ్రామం ఉండదండి, బ్రాహ్మణులు లేని నియోజకవర్గం ఉండదండి. ఆ రకమైన సామాజిక వర్గాన్ని బహిష్కరించారండి చంద్రబాబు గారు. అందుకని తెలుగుదేశం పార్టీని బహిష్కరించాలనే ఒక దృఢ సంకల్పంతో మేము వైసీపీలోకి వస్తున్నామండి. సరే, భారతదేశంలో బ్రాహ్మణులకు సీటు అని పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అండి. అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయం లేదండి. అందుకని సామాజిక న్యాయం ఉన్న వైసీపీలోకి మేమందరం బ్రాహ్మణ సామాజిక వర్గం రావడం జరిగింది. నా బాబాయ్ గారు గాదే వీరాంజనేయ శర్మ గారు 1983 ఇక్కడ పోటీ చేశారు. ఈ 9 ఎలక్షన్లలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ విడదల రజనీ గారికి చూపించి మా సామాజిక వర్గం నుంచి పూర్తి సహకరించి మళ్ళీ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తీసుకురావడానికి మా శక్తి వంచన లేకుండా బ్రహ్మణ్యం, ధర్మతత్వజ్ఞం, భక్తి, కీర్తి, వివర్ధనం అంటారండి. మా కులాన్ని ఆయన బహిష్కరించాడు. ఒక్క సీట్ అండి మేము అడిగింది. చులకన భావం అండి. పొత్తులో పార్టీల్లో కూడా బ్రాహ్మణులు రాకుండా చేశాడండి ఆయన. మీరు చూసుకోండి, మీడియా ప్రతినిధులు తెలుసు. పొత్తులో కూడా మా కులాన్ని లేకుండా చేశాడు. మమ్మల్ని తొక్కాలని ప్రయత్నం చేశాడు. 50,000 మా మెజార్టీ అండి. ఎలాంటి మామూలుగా ఎక్కువ అయిపోయిందండి మెజార్టీ మార్చి చూపిస్తాం. ఒక ఎస్సీలకి న్యాయం చేసే రజనమ్మ కోసం ఈరోజు పార్టీ చేరడానికి మనస్ఫూర్తిగా నా ఎస్సీలే ఉన్న వాళ్ళందరూ ఎస్సీలే, వాళ్ళందరూ వచ్చేసి రజనమ్మతో మాట్లాడి మా అందరూ జాయిన్ అవుదామని వచ్చారు. రజనమ్మ గారిని దగ్గరుండి గెలిపించుకొని మా వంతు మేము ఆమెకి దగ్గరుండి సీట్ ఇచ్చి మరీ మంత్రిగా ఎన్నలు మాకు చేయాలని మేము కోరుకుంటూ ఈ పార్టీలో జాయిన్ అయినందుకు రజనమ్మ గారికి వందనాలు.